హాయ్. హార్ట్ పేషెంట్స్ రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఫెయిలియర్, హార్ట్ అటాక్. ఈ మూడు డిఫరెన్సెస్ ఏంటి? హార్ట్ అటాక్ అంటే గుండె రక్తనాళంలో బ్లాకేజ్ ఉండి దానివల్ల బ్లడ్ సప్లై చెందక ఒక హార్ట్ యొక్క భాగము డ్యామేజ్ అవుతుంది. దాన్ని హార్ట్ అటాక్ ఆర్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటారు. హార్ట్ ఫెయిలియర్ అనేది హార్ట్ ఫంక్షన్ సరిగా ఉండకపోవడం, అంటే ఒక భాగం సరిగా సంకోచించకుండా ఉండడము, దానివల్ల అది పంప్ సరిగ్గా చేయలేకపోవడం, దాన్ని హార్ట్ ఫెయిలియర్ అంటారు. ఆర్ పంప్ ఫెయిలియర్ అంటే బ్లడ్ సరిగ్గా బయటికి ఇజెక్ట్ చేయలేకపోవడం. కార్డియాక్ అరెస్ట్ అంటే ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీ, అంటే కరెంట్ సరిగ్గా ఇది కాకుండా సడన్గా చాలా ఫాస్ట్గా హార్ట్ కొట్టుకోవడం వల్ల, సరిగ్గా హార్ట్ సంకోచించకుండా ఉండడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్కి సరిగ్గా వేరే అవయవాలకు సరిగ్గా చెందకుండా సడన్గా పడిపోవడం, దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. ఈ మూడు వేరే వేరే కండిషన్స్. బట్ మోస్ట్ కామన్ కండిషన్ హార్ట్ అటాక్ వల్ల ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీ రావడం వల్ల కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. అదే హార్ట్ అటాక్ సరిగ్గా ట్రీట్మెంట్ సరిగ్గా టైంకి చేయకుండా ఉంటే హార్ట్ డ్యామేజ్ అయ్యి హార్ట్ ఫంక్షన్ వీక్ అయ్యి హార్ట్ ఫెయిలియర్కి గురవుతారు.